దేశం అనేది గాడి తప్పితే అందరం ఎక్కడికి వెళ్ళి బ్రతకాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక పాకిస్తాన్ చూస్తున్నాం ఎలాంటి అస్థిర పరిస్థితుల్లో ఉందో. ప్రపంచ దేశాలకు వలసలు పోతూ శరణార్థులుగా బ్రతికేటటువంటి పరిస్థితి. అట్లాగే ఇంకా అనేక దేశాలు ప్రస్తుతం మనకి ప్రపంచంలో కనబడుతున్నటువంటి దేశాల్లో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం, సిరియా చూస్తున్నాం, పాలస్తీనా చూస్తున్నాం. ఇక్కడ భారతదేశంలో అట్లాంటి జాతుల సంఘర్షణని రెచ్చగొట్టేటటువంటి శక్తులు రెచ్చిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో మోడీకి కాస్త మెజార్టీ తగ్గగానే అక్కడ గెలిచాడు, భారీగానే గెలిచాడు. 293 అవసరం 272 అయితే 93 ఇంకో 20 92 ఇంకో 20 ఎక్కువే వచ్చినాయి. అయినా కూడా ఇక్కడ తగ్గింది కదా, గెలుపులో కాస్త తగ్గింది కదా అన్నటువంటి ఉద్దేశంతో రెచ్చగొట్టుడు చర్యలు ప్రారంభించారు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని. ఖలిస్తానీ ఉద్యమం పెంచే ప్రయత్నం జరుగుతోంది. అట్లాగే మణిపూర్లో రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ హింసాత్మక సంఘటనల్ని ప్రోత్సహిస్తూ దాన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు మన మధ్యలోనే ఉంటున్నారు. వెరీ సింపుల్. అవన్నీ విడిపోతాయి. మనం ఎక్కడ బ్రతుకుతాం? అవతల దేశాల శత్రు సైన్యాలు మన దగ్గరకు వస్తే గతంలో ఏమైంది? మన తాత ముత్తాతల నాడు సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని వాళ్లే పరిపాలించారే. 500 సంవత్సరాలు మనం బానిసత్వంలో బ్రతికామే. ఇవాళ స్వేచ్ఛ ఆస్వాదిస్తున్నాం. ఈ స్వేచ్ఛ మనకు మనం వదిలేసుకుని మళ్ళీ రాక్షసత్వం వైపుకి వెళ్దామా? ఆలోచించుకోవాల్సిన సందర్భం.